అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో పౌలు రోమా చేరుకున్నాడు ఖైదీగా. అక్కడ తాను 2 ఏళ్ళు ఒక గదిలో పెట్టి ఆయన చెరలో పెట్టారు. అయితే కొంచెం స్వేచ్ఛ ఇచ్చారు. అంటే రోమాలో ఉన్న విశ్వాసులు ఆయన కలుసుకోవటానికి, యూదులు కలుసుకోవటానికి వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ సమయంలో యేసు ప్రభువుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి చాలా విషయాలు చెప్పాడు. చెప్పి ఆఖరిలో 26, 27 వచనాల్లో ఏమంటున్నాడో చూడండి. అది యెషయా చెప్పిన మాటలు మరలా ఆయన చెప్తున్నాడు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కృపి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. They have closed their eyes. వచ్చి వింటున్నారు, but they have a closed ear. కన్నులు మూసుకొని ఉన్నారు, చెవులు మూసుకొని ఉన్నారు. దేవుని వాక్యానికి విధేయత చూపించే మనసు వారికి లేదు. నా ప్రార్థన, మన ప్రార్థన ఎలాగుండాలంటే, ప్రభువా ఇలాంటి ప్రజలుగా మేము కాదు నాయన. మేము మీ వాక్యం విని శ్రద్ధతో ఆలకించి అర్థం చేసుకొని ఆ వాక్యానికి లోబడు వారంగా మేము ఉండాలి అనే ఆశతో మనం ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన అలాంటి మంచి నేలగా మీరు నేను కూడా